ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో రెగ్యులర్ డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క సెమిస్టర్ 1, 3, 5 ఈ 3 సెమిస్టర్కి సంబంధించిన మనకు టైం టేబుల్, ఎగ్జామినేషన్ టైం టేబుల్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేయడం జరిగింది అఫీషియల్గా. సో దీనికి సంబంధించి మనం మరి ఈ టైం టేబుల్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక ఎగ్జామినేషన్స్ అనేవి మనకు ఇక్కడ గమనించండి. 18/11/2025 నవంబర్ 18 నుంచి మీకు ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ సెమిస్టర్ 1 టైం టేబుల్ కనుక మనం గమనిస్తే మధ్యాహ్నం మీకు 2 PM టు 5 PM. సో మొత్తం టైం టేబుల్ అయితే మనం ఒకసారి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిగ్రీ అప్డేట్స్ అన్ని కూడా పొందుతుండండి. ఇక మనకి 18th రోజు వచ్చేసి మనకి సెమిస్టర్ 1 BA, BCom, BSc వీళ్ళందరికీ కూడా ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి ఈ జనరల్ పేపర్స్ అయితే లేవండి. మనకు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కావచ్చు, ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఇవి సెమిస్టర్ 1 వాళ్ళకి ఉండవు. ఇవి అంటే మీకు ఓల్డ్ బ్యాచ్ వాళ్ళకైతే ఇవి ఉంటాయి. సో ఆ రెక్టిఫికేషన్ అనేది జరుగుతుంది మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు. ఇక మిగతా పేపర్స్ అయితే యాజ్ ఇట్ ఈస్గా మీకు లాంగ్వేజెస్ కానివ్వండి, ఆప్షనల్స్ అయితే యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. ఇక 20వ తారీఖు మీకు వచ్చేసి మనకు ఇంగ్లీష్ అంటే లాంగ్వేజ్ స్టార్ట్ అవుతుంది సెమిస్టర్ 1 వాళ్ళకి. 22కేమో సెకండ్ లాంగ్వేజ్ పేపర్స్ ఉంటాయి, తెలుగు కావచ్చు, మీకు హిందీ, సంస్కృత్ ఇలాంటి. ఇప్పుడు సెమిస్టర్ 1 వాళ్ళకి సిలబస్ కూడా మరి చాలా సబ్జెక్టులు మారినాయి, అది మీరు చూసుకోండి. న్యూ సిలబస్ యాజ్ పర్ నామ్స్ ప్రకారము. ఇక 25th రోజు ఆప్షనల్స్ మీకు స్టార్ట్ అవుతున్నాయి. BA వాళ్ళకైతే హిస్టరీ, మిగతా వాళ్ళందరికీ కూడా బాటనీ, BZC వాళ్ళకి, అదేవిధంగా మ్యాథమెటిక్స్. సో ఇవి మీకు ఆప్షనల్స్ మనకు 25/11కి ఆప్షనల్స్ మొదలవుతున్నాయి. సో మొత్తం మీద మనకి ఈ 18th నుంచి జరిగే ఎగ్జామినేషన్స్ మరి మీ పేపర్స్ మీ హాల్ టికెట్లో మీకు ఆల్రెడీ పేపర్స్ ఇస్తారు. ఎన్ని పేపర్స్ ఉన్నాయి, ఆ పేపర్స్ ఇక్కడ ఏ తేదీలో ఉన్నాయి అది మీరు చూసుకోండి. టైం టేబుల్లో ఉన్నటువంటి ఆర్డర్ ఇంపార్టెంట్. మీ హాల్ టికెట్లో ఉన్న ఆర్డర్ కంటే టైం టేబుల్లో ఏ తేదీన ఏ పేపర్ ఉంది, ఆ పేపరు మీ హాల్ టికెట్ మీద డేట్స్ ఉండవు కానీ పేపర్స్ ఉంటాయి. సో దాని ప్రకారం మీరు టైం టేబుల్ చెక్ చేసుకోండి. ఆ తేదీలలో ఆ టైమింగ్ మీకు అటెండ్ కండి. 2 PM టు 5 PM ఉంటుంది సెమిస్టర్ 1 వాళ్ళది. ఇక ఇదంతా కూడా మనకు 27 ఉంది నెక్స్ట్ ఎగ్జామినేషన్ నవంబరు. తర్వాత మీకు వచ్చేసి 29th 1 డే గ్యాప్ తోటి ఉన్నాయి. తర్వాత 2nd డిసెంబరు సెమిస్టర్ 1, 4th డిసెంబర్కి మనకు ఎండ్ అవుతుంది. అంటే మ్యాక్సిమం మీకు 2nd డిసెంబర్కి మ్యాక్సిమం ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అన్ని అయిపోతాయి. కొన్ని సబ్జెక్టులు మాత్రం మనకి లాస్ట్ మూమెంట్లో ఉంటాయి, అంటే లిమిటెడ్ స్టూడెంట్స్ ఉన్న సబ్జెక్టులు. సో ఇది సెమిస్టర్ 1కి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి మనకు సెమిస్టర్ 3కి సంబంధించిన సిలబస్ చూస్తే వీళ్ళకు 19th నవంబర్న వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. వీళ్ళ టైం వచ్చేసి మనకి మార్నింగ్ 9 AM టు 12 PM వరకు వీళ్ళ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. గమనించండి. 19th రోజు మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీషు, వీళ్ళకి జనరల్ పేపర్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ మీరు చూసుకోండి. మీ హాల్ టికెట్ నెంబర్స్లో ఏ పేపర్స్ వచ్చినాయి, జనరల్ పేపర్స్ ఉంటే మీకు ఖచ్చితంగా ఈ 19th రోజు మీరు వీటికి అటెండ్ కావాల్సి ఉంటుంది. అది కూడా మీరు ఓల్డ్ న్యూ మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. మీరు ఓల్డ్ పేపర్ పరిధిలోకి వస్తారా, న్యూ పేపర్ పరిధిలోకి వస్తారా, మీ ఆల్రెడీ మీ కాలేజీలో మీకు అది ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్లో కూడా మీరు అలర్ట్గా ఉండి మీరు ఏ పేపర్ తీసుకోవాలో ఆ పేపర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అది చూసుకోండి. ఇంకా సెమిస్టర్ 3 వాళ్ళకి మనకి 21/11న మనకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్, అదేవిధంగా బయోస్టాటిస్టిక్స్, ప్రాక్టీస్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ BCom వాళ్ళకి, వెబ్ డిజైన్ అండ్ అనలిటిక్స్. ఇందులో మీకు ఏది ఉంది పర్టికులర్గా మీ కాలేజీ వాళ్ళు మీకు పేపర్ని అయితే మీరు తీసుకోవడం జరిగిందో దాని ప్రకారం మీకు కండక్ట్ చేస్తారు. సో మీ హాల్ టికెట్లో ఉన్న పేపర్ ఏది ఉందో అదే మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ అంటే మీరు అటెండ్ అయ్యేలాగా చూసుకోండి. ఇక్కడ 24th మాకు జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది మీకు. తర్వాత 26th మీకు సెకండ్ లాంగ్వేజ్ స్టార్ట్ అవుతుంది 3rd సెమిస్టర్ వాళ్ళకి. అదేవిధంగా ఆప్షన్స్ వచ్చేసి మనకు 28th నవంబర్న మొదలవుతున్నాయి చూడండి. మీకు హిస్టరీ కావచ్చు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, తర్వాత BCom వాళ్ళకైతే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, BBA వాళ్ళకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉంది తర్వాత మీకు అడ్వాన్స్డ్ అకౌంటింగ్ BCom వాళ్ళకి, ఓల్డ్ అండ్ న్యూ అంటున్నాడు. బాటనీ BSc వాళ్ళకి, మ్యాథమెటిక్స్ BA BSc వాళ్ళకి. సో ఇవి మీరు చూసుకోండి. మైక్రోబయాలజీ BSc MLT వాళ్ళకి, డిఫరెంట్ కోర్సెస్ వాళ్ళకి డిఫరెంట్ సబ్జెక్టులు ఉన్నాయి. 1st డిసెంబర్కి ఉన్న సబ్జెక్టులు ఇక్కడ ఆల్రెడీ మీకు ఇక్కడ టైం టేబుల్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీని ప్రకారం మీరు చూసుకోండి. ఫిజిక్స్, జువాలజీ మెయిన్గా, సైన్స్ వాళ్ళకైతే, తర్వాత క్రాప్ ప్రొడక్షన్, ప్లాంట్ ప్రొటెక్షన్, ఈ డాటా సైన్స్ వాళ్ళకి ఉండే సబ్జెక్టులు,
డాటా ఇంజనీరింగ్ విత్ పైథాన్ బీఎస్సీ వాళ్ళకి. సో ఆ సబ్జెక్టులు మీ 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 కోర్సులలో భాగంగా మీరు ఎంచుకున్నటువంటి ఎలెక్టివ్స్కి సంబంధించి ఆప్షన్కి సంబంధించి ఈ డేట్స్ ఇవి ఇంపార్టెంట్. 3rd డిసెంబరు ఈ సబ్జెక్టులు 3rd డిసెంబర్కి ఉన్నాయి. స్టాటిస్టిక్స్ కావచ్చు, తర్వాత సైకాలజీ, సోషల్ సైకాలజీ, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ఇట్లాంటివన్నీ కూడా మీకు ఇక్కడ 3rd డిసెంబర్కి ఉన్నాయి. ఇంకా 5th డిసెంబర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బిఏ వాళ్ళకు ఆ సబ్జెక్ట్ కనుక మీ ఆప్షనల్ ఉంటే సోషియాలజీ, జాగ్రఫీ, జర్నలిజము డిఫరెంట్ సబ్జెక్టులు మీకు ఉండొచ్చు మీ కాలేజెస్ మీ కోర్సులను సెలక్షన్ బట్టి. సో ఆ రోజు ఉన్నటువంటి ఆప్షనల్ ఏది ఉంది హాల్ టికెట్లో దాని ప్రకారం మీరు ఆ డేట్ టైం టేబుల్లో చూసుకొని మీరు అటెండ్ కాండి. ఇదంతా మనకు 8th డిసెంబర్కు ఈ 3rd సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే మనకి క్లోజ్ అవుతున్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైనల్ ఇయర్ అంటే 5th సెమిస్టర్ విద్యార్థులకు సంబంధించి మీరు గమనించండి. 18th రోజు మనకి నవంబర్ 18th స్టార్ట్ అవుతున్నాయి. డైరెక్ట్ ఇక్కడ మీకు జనరల్ పేపర్స్ ఉన్నాయి చూడండి. వీళ్ళకి తెలంగాణ హెరిటేజ్ అండ్ కల్చర్ ఓల్డ్, వర్బల్ రీజనింగ్ ఫర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఓల్డ్, కన్జ్యూమరిజం ఓల్డ్, ఇది కూడా మీరు చూసుకోండి. మీ హాల్ టికెట్ నెంబర్లో ఏ సబ్జెక్టులు మెన్షన్ అయి ఉన్నాయి దాని ప్రకారమే మీరు ఇక్కడ టైం టేబుల్లో ఒకసారి చెక్ చేసుకొని ఆ డేట్స్ ప్రకారం మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళండి. 20th నవంబర్ వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ ఓల్డ్, పబ్లిక్ హెల్త్ అండ్ హైజీన్ ఓల్డ్ అని ఓల్డ్ బ్యాచ్ అని ఇచ్చారు, మీరు గమనించండి, అవి చూసుకోండి ఒకసారి. 22nd నవంబర్న మీకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 5th న్యూ అంటున్నాడు ఇక్కడ, మీరు గమనించండి, తెలుగు, హిందీ, సంస్కృత్. సో ఇవి మీకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్స్ ఇక్కడ మీకు కండక్ట్ చేస్తున్నారు. అదే మీకు 20th నవంబర్న జనరల్ ఇంగ్లీష్ కూడా ఉంది, గమనించండి, అది మీరు చూసుకోండి. 9 AM to 12 PM వరకు ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఫైనల్ ఇయర్ 5th సెమిస్టర్. 25th నవంబర్ మీకు ఇక్కడ ఇచ్చాడు, ఆప్షన్లు స్టార్ట్ అవుతున్నాయి. హిస్టరీ కావచ్చు, తర్వాత మీకు బాటనీ కావచ్చు, మ్యాథమెటిక్స్, సో ఇంపార్టెంట్. తర్వాత మీకు బీకామ్ వాళ్ళకైతే కాస్ట్ అకౌంటింగ్ ఓల్డ్ అండ్ న్యూ అంటున్నాడు, సో ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ పర్ఫార్మెన్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఇట్లాంటి సబ్జెక్టులు ఉన్నాయి. మీకు ఏది ఉందో అది మీ ప్రకారం మీరు ఈ ఎగ్జామ్కి అటెండ్ కావాలి. 27th నవంబర్న కొన్ని పేపర్స్ ఆప్షనల్స్ పేపర్స్ ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ తీసుకోండి మీ సబ్జెక్ట్ ప్రకారం. ఇక నేను స్లోగా మీకు దీన్ని అయితే స్క్రోల్ చేస్తున్నాను, మీరు గమనించండి. 27th నవంబర్ వచ్చేసి ఈ సబ్జెక్ట్ ఉన్నాయి మీకు చూడండి. జియాలజీ కావచ్చు, క్రాప్ ప్రొడక్షన్, ఫిజిక్స్, డాటా సైన్స్, వెబ్ ప్రోగ్రామింగ్, ఇవన్నీ 27th నవంబర్న ఉన్నాయి. అండ్ 29th నవంబర్ వచ్చేసి మనకు పొలిటికల్ సైన్స్ బిఏ వాళ్ళకి, వరల్డ్ హిస్టరీ ఎవరికైనా అది ఎలెక్టివ్గా ఉంటే, మేనేజ్మెంట్ కంట్రోల్ సిస్టమ్ కావచ్చు, ప్రొడక్షన్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్ థియరీ ప్రాక్టీసెస్, బీకామ్ పేపర్ 3 ఓల్డ్ అన్నాడు. ఓల్డ్ న్యూ ఉంటాయి, గమనించండి జాగ్రత్త, అందుకే చెప్తున్నాను ఓల్డ్ న్యూ అనేది. కెమిస్ట్రీ ఓల్డ్, ఎలక్ట్రానిక్స్ బీఎస్సీ, తర్వాత సైకాలజీ, చైల్డ్ సైకాలజీ, ఎడ్యుకేషన్ సైకాలజీ, అంటే ఇది ఆప్షనల్గా ఉన్న వాళ్ళకు ఈరోజు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2nd డిసెంబర్కి ఉన్నటువంటి పేపర్స్ ఇవి. బిఏ లాంగ్వేజెస్ వాళ్ళకి సంస్కృత్ కావచ్చు, బిఏ వాళ్ళకి సోషియాలజీ, ఓల్డ్ న్యూ, ఇట్లాంటి పేపర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఇది కూడా నేను జాగ్రత్తగా స్క్రోల్ చేస్తున్నాను, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. 2nd డిసెంబర్కి మీ సబ్జెక్టులు దీంట్లో ఏమున్నాయి, చాలా సబ్జెక్టులు ఉంటాయి, డిఫరెంట్ సబ్జెక్టులు ఉంటాయి, మీరు కన్ఫ్యూజన్ కావద్దు. మీ సబ్జెక్టులు ఏమున్నాయి ఒకసారి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. 4th డిసెంబర్ లాస్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఇక్కడ ఎప్పుడుందంటే ఫైనల్ ఇయర్కి 9th, 11th, తర్వాత 12th, 15th డిసెంబర్కి పొలిటికల్ సైన్స్ బిఏ అంటే ఇక్కడ మనకి ఎండ్ అవుతుంది. సో ఇది మనకి టైం టేబుల్ అండి, ఇప్పుడు తాజాగా ఇచ్చినటువంటి టైం టేబుల్. అంటే ఇంకేమైనా మోడిఫికేషన్స్ అప్డేట్స్ ఏమున్నా కూడా తప్పకుండా లేటెస్ట్ టైం టేబుల్ మీకు ఫస్ట్ వీడియోలో ఉంటుంది, గమనించండి. అంటే దీని తర్వాత ఏమైనా మోడిఫికేషన్ జరిగితే మళ్ళీ వీడియో నేను అప్డేట్ చేస్తాను. అప్డేటెడ్ వీడియోను మాత్రమే మీరు చూడాల్సి ఉంటుంది, ఎప్పుడైనా పాత వీడియో చూడకండి. ఇప్పటి వరకు ఇది టైం టేబుల్, మనకు ఏదైనా 1-2 సబ్జెక్టులు ఏవి మారినా కూడా మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటాను. ఇదైతే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇచ్చినటువంటి టైం టేబుల్. దీన్ని ఒకసారి మీరు చూసుకొని మీ సబ్జెక్టులతో అంటే టాలీ చేసుకోండి. మీ హాల్ టికెట్ మీద ఉన్నటువంటి సబ్జెక్ట్స్, ఇంకా హాల్ టికెట్స్ అయితే మీకు ఇవ్వరు ఇప్పుడే, ఎందుకంటే మీకు టైం ఉంది. 18th నుంచి మనకి ఎగ్జామ్ అంటే బిఫోర్ 1-2 days బిఫోరే మనకి హాల్ టికెట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు యూనివర్సిటీ. సో ఇది మనకు లేటెస్ట్ సమాచారం కాకతీయ యూనివర్సిటీ నుంచి, మరి ఎగ్జామినేషన్ బ్రాంచ్ నుంచి వచ్చినటువంటి టైం టేబుల్. మరి తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఏమున్నా కూడా మీకు సమాచారం అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.